ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వపరమైనటువంటి ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో అవి చేతికందే పరిస్థితిగా గోచరిస్తుంది. అయితే మధ్యలో లీవ్ రావడంతో ఆ కాగితాలు చేతికందడానికి ఒక రోజు టైం పడుతుంది. కుటుంబ సంబంధమైన విషయాలు, సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏ కోణంలో చూసినా కానీ ఎవరిని బాధ పెట్టకుండా, నొప్పించకుండా మీ కార్యక్రమాలు మీరు చేసుకోవాలని చెప్పని ఆలోచిస్తారు. కానీ కొంతమంది వ్యక్తులు కావాలని చెప్పని మీతో తగాదాలు పెట్టుకోవాలనే ఉద్దేశంతో కొన్ని లేనిపోయినటువంటి పుకార్లు లేపటం, మీ మీద వ్యతిరేకమైనటువంటి వాతావరణం వచ్చే విధంగా ప్రవర్తించడం, ఇలా చేస్తూ ఉంటారు. ఏం చేయాలి వీళ్ళతోటి, ఎలా వేగాలని చెప్పని చాలా విసుగు పుడుతుంది. గతంలో చాలా సందర్భాల్లో వాళ్ళని క్షమించి వదిలేసినా వాళ్ళకి బుద్ధి రాలేదు. ఏం చేయాలని చెప్పి నిర్ణయించుకొని చివరికి వాళ్ళకి మీ యొక్క పరపతితోటి పెట్టాల్సిన చోట వాత పెడతారు. వాళ్ళకి బుద్ధి వస్తుంది. మీరంటే భయం కూడా ఏర్పడుతుంది. ఏంతో పెట్టుకుంటే తగాదా ఈ రకమైనటువంటి తీవ్రమైన పరిణామాలు ఉంటాయా అనేటువంటి ఒక ఆశ్చర్యం కూడా అందరిలో కలుగుతుంది. ఇది ఓ రకంగా మంచి పరిణామమే. మీరు బాధపడతారు, మనం ఎక్కువగా వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చామేమో, ఎక్కువగా ఇబ్బంది పెట్టామేమో, నష్టం చేశామేమో అని చెప్పి మీరు అనుకుంటారు. కానీ ఆ విధంగా మీరు ప్రవర్తిస్తపోతే ఆ మొత్తం నష్టం మీరు భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ అపఖ్యాతి మొత్తం మీ ఎత్తికి పడుతుంది. అందుకని తప్పని పరిస్థితుల్లో మీరు చేసిన పని గురించి ఏమాత్రం విచారించకండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు చాలా తీసుకోండి. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. నిరుద్యోగులైన విద్యావంతులకు ఉద్యోగం లభిస్తుంది. మానసికమైన సంతోషం కలుగుతుంది. విదేశీయాన సంబంధమైన ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి కొన్ని ఆటంకాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడాను కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి ఈ వారం గోచరిస్తుంది. వాటన్నిటి కూడాను సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతోంది. ఏది ఏమైనా ప్రతిరోజు కూడాను యజ్ఞ భస్మంతో, అదేవిధంగా మహాతీర్థం పొడితోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయటం, శివలింగానికి అభిషేకం చేయటం, ఓం నమ శివాయ ఒత్తులతోటి అష్టములుగా తైలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు సాయంత్రం పూట దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయండి. చెడు, నరదృష్టి, గృహదృష్టి, అన్ని రకాల దరిద్రాలు పీడావదులు పోతాయి. మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. మంచి నిద్ర కలుగుతుంది. అందుకని ఈ దైవికమైనటువంటి పొడిని వాడమని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. ఇది దేవతా వృక్షాల వేళ్ల నుంచి తీసినటువంటి చూర్ణంతో తయారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పొడి. ఇది గుగ్గిలంలాగానే దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఈ సింహరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి.